జీవుడు కూడా విశిష్టుడే. ఏంటి జీవుడికి ఉన్న విశేషణాలు అంటే, మన శరీరంలో ఉన్నటువంటి 19 తత్వాలే విశేషణాలు వీడికి. ఏమండి, ఏ మనస్సు అయినటువంటి సూక్ష్మదేహం అయితే ఇంద్రియాత్మికము కలిగి ఆ ఇంద్రియాలు వాటి ధర్మానుగుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాయో, ఇంద్రియములు ఒక స్వభావాన్ని పొందాయి. అవి ప్రకృతి ద్వారా ఒక స్వభావాన్ని పొందాయి. లేదా భగవత్ నిర్మాణము అనొచ్చు, ఈశ్వర నిర్మాణము అనొచ్చు. ఆ ప్రకృతి యొక్క నియామకములో, ఆ విశ్వ చైతన్యమైనటువంటి ఈశ్వరుని యొక్క నియామకములో ఏ ఇంద్రియం ఏ పని చేయాలో ఆ పనిని చేసే విధానం కలిగి ఉన్నాయి. అవి నువ్వు పెట్టుకోలా, నేను పెట్టుకోలా, మనం పెట్టుకోలా. అంటే పుట్టుకతోనే నిర్మాణంలోనే ఆ క్రియలు వాటికి వచ్చేసాయి. కాబట్టి మన శరీరంలో ఏవైతే ఉన్నాయో కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు 5, జ్ఞానేంద్రియాలు 5, అంతరింద్రియాలు 4 కలిసి మొత్తం 19. అవి అన్నీ కూడా వాటి యొక్క ప్రకృతి యొక్క స్వభావం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి. అవి ప్రకృతి యొక్క స్వభావం కలిగి ప్రవర్తిస్తూ ఉన్నాయి. నాకు ఎలాంటి సంబంధము అసలు లేదు. వాటి క్రియలు వాటి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విషయము ఆత్మజ్ఞాని భావిస్తాడు. ఇలాగా, ఓహో, చెవి దాని యొక్క స్వభావంగా వింటుంది, కన్ను దాని యొక్క స్వభావంగా రూపాన్ని చూస్తుంది, నాలుక దాని యొక్క స్వభావంగా రుచిని గ్రహిస్తుంది, మనస్సు దాని యొక్క స్వభావంగా సంకల్పిస్తుంది. ఏమండి, అలా నాకు ఎలాంటి సంబంధము లేదు. ఆ ఇంద్రియాలు వాటి పనులను వాటి స్వభావాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాయి అనేటువంటి విషయము ఆత్మజ్ఞాని భావిస్తాడు. దేహం యొక్క ధర్మాలు కానీ, ఇంద్రియాల యొక్క ధర్మాలు కానీ, వాటికి ఆ ధర్మములు స్వతసిద్ధంగా ప్రకృతి ద్వారా వచ్చేసినవి. నువ్వేం తెచ్చుకోవాలా, నేనేం తెచ్చుకోవాలా, మనం తెచ్చుకున్నవి కావు. అలా ప్రకృతి ద్వారా వచ్చిన ఆ ధర్మములు అవి ప్రకృతి యొక్క నియామకాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉన్నాయి. గమనించండి మిత్రులారా. ఓ శ్రోత్రేంద్రియమా, అంటే ఓ చెవి అనే ఇంద్రియమా, నువ్వు వినబోకు అను. నీ మాట లెక్క చేస్తుందేమో, లెక్క చేయదు. ఓ కన్ను అనేటువంటి ఇంద్రియమా, నువ్వు రూపాన్ని చూడబోకు అను. నీ మాటనేమన్నా లెక్క చేసిద్దేమో చూద్దాం. ఓ నాలుక అనేటువంటి ఇంద్రియమా, నువ్వు రుచి చూడబోకు అను. అది నీ మాట ఏమన్నా లెక్క చేసిద్దేమో చూద్దాం. అలాగే ఓ వ్యానవాయువా, నువ్వు శరీరం అంతా ఉష్ణోగ్రతను చల్లగా సమానంగా ఉంచబోకు అను. వ్యానవాయువు ఏమన్నా నీ మాట వింటదేమో చూద్దాం. అలాగే కర్మేంద్రియాలు, ఓ నోరు నువ్వు మాట్లాడొద్దు అని అనండి, కర్మేంద్రియం ఏమన్నా ఊరుకుంటుందేమో చూద్దాం. అంతరింద్రియాలు అయినటువంటి ఓ మనస్సా నువ్వు సంకల్పించబోకు, ఓ బుద్ధా నువ్వు నిశ్చయించబోకు, ఓ తెలివా నువ్వు గ్రహించి జ్ఞప్తికి తెచ్చుకోబోకు, ఓ అహంకారమా నువ్వు అభిమానించబోకు అనండి. నీ మాట ఏమన్నా కొంచెమన్నా లెక్క చేసిద్దేమో ఆ ఇంద్రియం. ఎందువల్ల వాటి యొక్క స్వాభావికత నిర్మాణంలో వచ్చేసింది అలాంటి విధానము. అలాంటి స్వాభావికతను గమనించి ఆత్మజ్ఞాని ఏమంటాడంటే, ఆ ఇంద్రియముల కంటే, దేహత్రయము కంటే విలక్షణంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యము ఏదైతే ఉన్నదో, ఆ శుద్ధ చైతన్యము విశ్వ చైతన్యముగా పిలువబడేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో, ఏ ఆత్మ అయితే ఉన్నదో, ఆ ఆత్మతో అనుసంధానం కలిగి ఆ ఆత్మతో రమించేవాడు, ఆత్మతో ఆనందించేవాడు, ఆత్మయే తానయ్యుండి ఆత్మజ్ఞాని అయి ఉన్నటువంటి ఆ ఆత్మజ్ఞాని ఉన్నదే, ఆ బ్రహ్మజ్ఞాని ఉన్నదే తన ఉనికిని వేడకుండగా, తన యొక్క స్థితిని కోల్పోకుండా తనలో తాను ఉంటూ విశ్వ చైతన్యమైనటువంటి ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ, ఆ విశ్వ చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపమునందే ఓలలాడుతూ
ఆ బ్రహ్మానందములో నిమగ్నమై ఉన్నటువంటి వారు ఆ విశ్వ చైతన్య బ్రహ్మముతో ఉన్నప్పటికీ కూడా అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటాడు. ఎందుకు బయటికి రావడం? ఆత్మలో రమిస్తున్నాడు కదా, బ్రహ్మానందములో మునక వేస్తున్నాడు కదా, ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదిస్తూ బ్రహ్మానందంలో నిమగ్నమైపోయాడు కదా, బయటికి రావడం ఏంటి అనొచ్చు. ప్రారబ్ధ సంబంధం కల దేహము ఉన్నది కాబట్టి దేహము ఉన్నంత వరకు బయటికి వస్తూ ఉంటాడు. బయటికి వచ్చిన వెమ్మటే లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు బ్రహ్మవేత్త. అంటే కొద్దిగా లోక వ్యవహారం ఉంటుంది, శాస్త్రాధ్యయనమని, బోధించటమని, ఉపదేశాలని కొద్దిగా ఉంటాయి. జనకుడు ఉన్నాడు, బ్రహ్మవేత్త అన్నారు ఆయన్ని. అంటే అంతా అయిపోయింది ఆయనకి. కానీ రాజ్య వ్యవహారం అదే బ్రహ్మవిద్వరీయ స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళకేమీ ఉండవు. ఇక ఉపన్యాసాలు ఉండవు, ఉపదేశాలు ఉండవు, గ్రంథరచనలు ఉండవు. కేవలం బ్రహ్మముతో ఉండిపోవడమే, బ్రహ్మానందములో లీనమైపోతూ ఉంటారు. లోకభావం ఇక ఉండదు వాళ్ళకి. దానికి పోలికగా ఏం చెప్పారు అంటే బాల ఉన్మత్తుడు అన్నారు. ఎవరిని? ఆత్మజ్ఞానిని, బ్రహ్మజ్ఞానిని. ఎట్లా ఉన్మత్తుడు? బాగా మత్తులో మునిగిపోయి ఉంటాడో. ఏమండి, ఏ విధంగా బాలుడు ఎప్పుడూ సుషుప్తి అవస్థలోనే ఉంటాడు. ఆకలి అయ్యిందా బయటకు వస్తాడు, పాలు తాగుతాడు, మళ్ళా లోనికి వెళ్ళిపోతాడు. బయట ఏం పని వాడికి? ఇంద్రియ వికాసం లేదు, విషయాలు తెలియబడే అవకాశం లేదు. అందువల్ల అతని స్థితి అంతా కూడా ఎప్పుడు సుషుప్తిలో మునిగి ఉంటాడు. చిన్న బాలుడు. ముద్రలు ఇంకా పడలేదు కాబట్టి స్వప్నావస్థ కూడా ఉండదు ఆ బాలుడికి. మనసు లోపల ముద్రల పడల, మనకేమో వాసనలతో అంతా నిండిపోయి ఉండటం కారణంగా మనం భగవంతుని చేత మనం కోరకుండానే ఇచ్చినటువంటి నిద్రారూప సమాధి కోల్పోయాం. మనం కోరకుండానే మనకి భగవంతుడు నిద్రారూప సమాధి ఇచ్చాడు. ఆ సమాధిని కోల్పోయాం మనం. ఎట్లయితే యోగి ఆ సమాధిలో ఉండి ఆత్మానందం పొందుతూ ఉన్నాడో, ఆ గాఢ సుషుప్తిలో ఉన్నటువంటి వాడు కూడా ఆ పరమాత్మ యొక్క ఆనందాన్నే పొందగలుగుతూ ఉన్నాడు. మరి అయితే ఈ సమాధికి సుషుప్తికి తేడా పాడాలున్నాయి. ఆయన ఏ ఒక్క ఆత్మ ఒక్కటి మిగిలి ఉండగా ఆ సమాధిలో ఆత్మతో ఆనందిస్తూ ఉన్నాడో, ఆ విధంగా గాఢ సుషుప్తిని పొందినటువంటి అతను కూడా అక్కడ కర్మేంద్రియాలుండవు, జ్ఞానేంద్రియాలుండవు, అంతరింద్రియాలుండవు, ఆలోచనలుండవు, ఉద్వేగాలుండవు, కోరికలుండవు, ఎలాంటి వ్యవహారము లేదు. కాబట్టి అక్కడ కూడా గాఢ సుషుప్తిలో ఉన్నవాడు ఆత్మ యొక్క ఆనందాన్నే పొందుతూ ఉన్నాడు. ఆత్మజ్ఞాని ఆత్మానందాన్ని పొందుతున్నాడు. గాఢ సుషుప్తిలో ఉన్నవాడు ఆత్మ యొక్క ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. అందుకే దాన్ని పోల్చుకుంటూ ఆదిశంకరులు నిద్ర సమాధి స్థితి అన్నారు. అలాంటి నిద్ర అనేటువంటి ఒకానొక సమాధిగా చెప్పబడేటువంటి జ్ఞాన సమాధి పోలికగా చెప్పబడే ఆ గాఢ నిద్ర, ఆ సుషుప్తి అనేటువంటిది మనకు ఉన్నది. ఎప్పుడున్నది? బాల్యావస్థలోనేమో బాగా ఉంది, బాగా అనుభవించాం. ఏమండి, రాను రాను వ్యవహారం పెరిగే కొలది ఆ మనసులో ఆ సంస్కార వాసనలన్నీ పడిపోవడం కారణంగా అది మనకు దూరమైపోయింది. కనుక సుషుప్తి యొక్క ఆనందాన్ని, పరమాత్మలో ఉన్న ఆనందాన్ని పొందేటువంటి విధానము మనం కోల్పోయాం. పరమాత్మ ఇచ్చింది కోల్పోయాం. ధ్యానము ద్వారా సాధించుకుందాం అనేది కోల్పోయాం. ధ్యానం చేసి ఆ సమాధిని పొందే విధానమా లేదు. పరమాత్మ ఇచ్చిన సుషుప్తి సమాధి అవస్థ అది పోయే, ఇది రాకపోయే, ఉన్నది కూడా కోల్పోయాం. ఎప్పుడు సాంసారిక యావగేషన్స్, అసంతృప్తి, వేదన, టెన్షన్స్, వీటిల్లో కూరుకుపోయామే కానీ ఆ మనసు పరమాత్మలోతో ఉండటం పోయింది మనకి.
సుషుప్తి రూపకంగా ఉండేది అది పోయింది. ధ్యానము ద్వారా సమాధి చేత పొందుదామా అంటే ఇది పొందలేకపోతున్నాం. అంటే మనసులో పడ్డటువంటి వాసనలు మనకి 2 విధాలుగాను ప్రమాదం అయిపోయింది. పరమాత్మ ఇచ్చిన ఆ నిద్రా సమాధి కోల్పోయాం. ప్రయత్నం ద్వారా మనం పొందే సమాధి పొందలేకపోతూ ఉన్నాం. ధ్యానం చేయలేకపోతూ ఉన్నాం కదా, ఆలోచనలు వచ్చి అడ్డుపడుతున్నాయి కదా. ఆ లోన ఉన్న వాసనలు నిన్ను ధ్యానంలో కూర్చొనియో లేపేస్తూ ఉంటాయి. అయితే వాటికి సంబంధించినవి అయితే మాత్రం బాగా కూర్చోబెడతాయి. టీవీ ముందు కూర్చున్నాం, టైం తెలియదు. ఏమండి, రాజకీయ కారణాలు చెప్పుకుంటూ ఉన్నాం, కారణం తెలియదు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవో ఊసిపోక చెప్పుకుంటూ ఉన్నాం, టైం తెలియదు. కారణం ఏంటి అంటే మనసులో పడ్డటువంటి ముద్రలు తత్సంబంధమైనవి కాబట్టి వాటిని ఇష్టపడతాయి. టీవీ చూద్దామంటే ఇష్టపడతాయి, ఇంకొకళ్ళ గురించి చెప్పుకుందామంటే ఇష్టపడతాయి. అదే ధ్యాన సంబంధ క్రియలో కూర్చున్నావు అనుకో, వాటికి అది విరుద్ధ కర్మ. బ్రాహ్మీ సంబంధ సంస్కారానికి సంబంధించి ఉండదేమో ధ్యానం. ఏమండి, ప్రాపంచికానికి సంబంధించి ఉన్నటువంటివేమో ఈ సంస్కారాలు. అందువల్ల ధ్యానములో ఎక్కువసేపు కూర్చోలేకపోతూ ఉంటారు. కాబట్టి మనసుకు సూక్ష్మదేహములో అవ్యక్తంగా ఉంటాయి, వ్యక్తం కావు. వ్యక్తమయ్యేది ఎప్పుడు అంటే మరలా కొత్తగా దేహం ధరించి వచ్చాం కాబట్టి, ఈ దేహంలో ధరించి వచ్చినప్పుడు ఈ దేహం ద్వారా పొందేటువంటి, ఈ ఇంద్రియాల ద్వారా పొందేటువంటివే స్థిరపడతాయి, బలపడతాయి. గతంలో ఉన్నవన్నీ అవ్యక్తంగా లోపల సంస్కార రూపంగా ఉంటాయే తప్ప వ్యక్తం కావు. ఒకవేళ గత జన్మలో సంస్కారాలు గనక వ్యక్తమయ్యాయి అనుకోండి, గత జన్మలో నువ్వేం చేశావో, గత జన్మలో నీకు ఏ ఆలోచనలు ఉన్నాయో అవన్నీ గనక నీకు తెలిసాయి అనుకోండి, ఏం జరుగుద్ది? లోకం మొత్తం గందరగోళం అయిపోతుంది. గతం తెలిసిందా ఏం చేస్తారు? అందుచేత ఇక్కడ బాలుడు ఎప్పుడూ కూడా ఎలాగైతే ఆ సుషుప్తి సుఖంలో ఉండిపోతాడో, ఇంద్రియ వృత్తులు లేకుండా, మనోవ్యాపారం లేకుండా అవి సొమ్మసిల్లి పడిపోయి ఎప్పుడు సుషుప్తి సుఖం అనుభవిస్తున్నట్లుగా ఆత్మజ్ఞాని జ్ఞాన సమాధిలోనే ఎప్పుడు ఉంటాడు. అందువల్ల ఆ ఆత్మజ్ఞాని అనే స్థాయిగా చెప్పేటువంటి బ్రహ్మవేత్తకు పోలికగా పసిబిడ్డను చూపించారు అక్కడ. అది బ్రహ్మ విద్వర స్థాయి. ఆ విధంగా విశ్వచైతన్య బ్రహ్మముతో నిరంతరంగా ఆనందిస్తూ విశ్వచైతన్య బ్రహ్మమునందే చీలిస్తూ ఉన్నటువంటి వాడు ఇంద్రియాల యొక్క వ్యాపారంలో తగులుకోడు, మనోవ్యాపారాల్లో తగులుకోడు. అది అతనికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిరంతరంగా ఆ విశ్వ చైతన్య బ్రహ్మమునందే, ఆ ఆత్మస్వరూపమునందే ఉండేటువంటి వ్యక్తి ఏమంటాడయ్యా అంటే